యాస్టరిస్క్ ముఖ్యమంత్రికి బాధితుల మొర. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో నాయకుడిని అని చెప్పుకుంటూ భూకబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తి ఆగడాలను అరికట్టి తమకు న్యాయం చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ వేంపల్లి గ్రామస్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అబ్దుల్ జబ్బర్, ముప్పిడి భాస్కర్, మల్లేష్లు తమ కోడును మీడియా ముందు వెళ్లబోస్తున్నారు. తమ గ్రామానికి చెందిన ఈర్త సత్యనారాయణ స్థానికంగా రాజకీయ నేతగా చలామణి అవుతూ ప్రభుత్వ అధికారులను చేతిలో పెట్టుకొని అందిన కాడికి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూములను సత్యనారాయణ తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి స్వాధీనం చేసుకున్నాడని కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. పేదల భూములపై కన్నేసి కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విలేజ్లో మా నాన్నగారు కొన్న భూమికి 1970లో కొన్నాడు. అప్పటి నుంచి మా నాన్నగారు స్వాధీనంలో ఉండే. మా నాన్నగారు పోయిన తర్వాత నేను మన తెలంగాణ వచ్చినాక తెలంగాణ గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా. అప్పుడు ఇంటి నంబర్ తీసుకున్నా. ఇప్పుడు ఒక ఈర్త సత్యం అని కిష్టుబాయ్ వాళ్ళ అక్క ఉంటుంది, ఆమె నా భూమిని కబ్జా చేసింది. దానికి మొత్తం తిరిగి అధికారుల దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి, ఆళ్ళ దగ్గరికి అందరి దగ్గర ఎక్కడ పోయినా మా ఆళ్ళ ఎంబడి ఈయననే కనపడుతుండే. వీళ్ళ అక్క నాది కబ్జా చేసింది, వీళ్ళ అక్క కిష్టుబాయ్ అని. వాళ్ళ కొడుకులు నలుగురు నా దుకాణం కడకాసి కూడా ఎన్నోసార్లు బెదిరించాను, కంప్లైంట్ చేసిన ఎవరు పట్టించుకోలే. ఎక్కడ పోయినా ఏం పనులు కాలే. మోటేషన్ కోసానికి 5 సార్లు అప్లై చేసిన, ఒక్కనాడు కూడా మోటేషన్ కాలేదు. ఆ మోటేషన్ కోసం తిరిగి కూడా కాళ్ళు అరిగినాయి. లాస్ట్ టైంలో ఆర్డీఓ గారికి కూడా నేను అప్లికేషన్ పెట్టుకున్నా. ఎమ్మెల్యే దగ్గర పోయినా, మాజీ ఎమ్మెల్యే దగ్గర పోయినా, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే దగ్గర పోయినా, ఎవరు నాకు కూడా పట్టించుకోలే. లాస్ట్కు సొసైటీ చేసుకుందాం అనుకొని ఆఖరికి ఇక హైదరాబాద్కి వచ్చి ప్రెస్ క్లబ్లో ఒకసారి చెప్పిపోదామని వచ్చిన సార్. అందరికీ ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మీరు భూభారతి పెట్టిన భూభారతి కూడా నాకు మొన్న పోయినా, అక్కడ నాకు నచ్చలేదు. ఎందుకంటే నాకు ఒక భూమి ఉండే, ఆ భూమి సర్వే నంబర్ రాక ఇంకా వేరే సర్వే నంబర్ వచ్చింది ధరణిలు. అప్పటికెళ్ళి ఇప్పటిదానికి కూడా నేను తిరిగిన, అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు. తిరిగి దాదాపుగా మా నాన్న 2006లో చచ్చిపోయిన కాంచెల్లి 2013, 12 నుంచి ఈ రోజు దానికి తిరుగుతాను. ఈ రోజు లాస్ట్ చివరిగా హైదరాబాద్కి వచ్చి నేను వేడుకుంటున్నా విలేకరుల సమావేశంలో, దయచేసి నాకు న్యాయం చేయాలి, నాకు పట్టా ఇప్పియాలి, నా భూమి నాకు కావాలి. వేరేటోళ్ళ భూమి నాకు అస్సలు అవసరం లేదు, 1 ఇంచు కూడా అవసరం లేదు. నా భూములు మాత్రం నాకు కావాలని విన్నవించుకుంటాను. దయచేసి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక పాదాభివందనం చేసి చెప్పుకుంటాను. నాకు బాగా సమస్యలు నా మొత్తం మా నాన్న పోయిన కాడ నుంచి ఇప్పటికి నా భూముల సమస్యలే ఉన్నాయి. ఏడుపు ఒకటి ఉన్నది, సొసైటీ ఒకటి ఉన్నది. నా మార్గం అధికారుల దగ్గర తిరిగినా, లీడర్ల దగ్గర తిరిగినా, నా పేపర్లు చూసుకొని అసలు ఒకళ్ళు అంటారు భూమి కబ్జా ఉంటే నాది అంటారు, ఒకళ్ళు భూమి రిజిస్ట్రేషన్ ఉంటే నాది అంటారు, ఒకళ్ళు కొన్న పేపర్ ఉంటే నాది జాలు అంటారు. రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నా బై నంబర్ తీసుకొని. అప్పుడు చెప్పిన కదా అన్న,